ఇరాన్‌లో అయితే ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు ఇవన్నీ బంద్ చేసేశారు. ఎందుకంటే ఓ పక్కన యుద్ధం జరుగుతున్నటువంటి సందర్భంలో ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేవాళ్ళు రోడ్డు మీద ఉండాలి గానీ, వ్యతిరేకంగా ఉండేవాళ్ళు రోడ్డు మీద ఉండొద్దు. ఖొమైనీ చనిపోయాడు. ఖొమైనీకి వ్యతిరేకంగా చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినాయి. ఖొమైనీ మీదన జరిగినటువంటి వ్యతిరేక ఉద్యమాల ఫలితం ఖొమైనీ చచ్చిపోయాడు. అయితే చేసినటువంటి దాడుల తర్వాత ప్రజలు ఉత్సాహంతో రోడ్లెక్కుతారు అనుకున్నటువంటి సందర్భంలో వీళ్ళు చేసిన తప్పేంటంటే, ఆ దాడి వరకు చేసి వదిలేస్తే సరిపోయేది. కానీ యుద్ధం కంటిన్యూ చేశారు. యుద్ధం చేసినప్పుడు సహజంగా మనం మన దేశంలో మన శత్రువు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోడీ మీద ద్వేషమో, లేపోతే రాహుల్ మీద ద్వేషం ఉంటే ఇక్కడ ఉద్యమం చేస్తాం. కానీ పాకిస్తానోడు మన మీదకొస్తున్నప్పుడు మనం అన్నీ వదిలేసి దేశంలో ఉన్నోళ్ళందరం ఒక్కటవుతా ఉంటాం. అట్లాగే ఇరాన్‌లో ఎవరైతే ఖొమైనీని వ్యతిరేకించిన వాళ్ళు గూడా ఇప్పుడు ఖొమైనీ బ్యాచ్‌తోనే జట్టు కట్టారు. ఈ సందర్భంలో ఇప్పుడు కొంతమంది గిరిజన తెగల చేతన, ఇతర వర్గాల చేతన అమెరికా, ఇజ్రాయెలు యాజిటేషన్స్ చేయించే ప్రయత్నం చేస్తున్న వేళ ర్యాలీల మీద బ్యాన్ ప్రకటించింది. ఎవరైనా ధిక్కరించి రోడ్డు మీదకొస్తే వాళ్ళని ఉరివేస్తాం. అట్లాగే వాళ్ళకి సంబంధించినటువంటి కాల్చి చంపినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఆదేశాలిచ్చింది.